సాగునీటి సమస్యపై టీడీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు నీళ్లు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నీళ్లు లేకుండానే ఏరువాకలు, ఫోటో సెషన్లు చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి పక్షవాతం వచ్చి మంచాన పడిన రోగికి ఏమాత్రం తేడా లేదని విమర్శించారు. సాగునీటి సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనకి సిగ్గు శరం కూడా పెట్టలా భగవంతుడు. మీరు అరిచికి పెట్టినా మేము నీళ్ళు ఇవ్వమని చెప్పని ఒకటైతే వినొచ్చు. ఆయనకి బాగా కడుపు రేగులు ఉండదు చంద్రబాబు మీద, ఈ ప్రభుత్వం మీద, ఈ ఎమ్మెల్యే మీద. కడుపు రేగులు ఎట్టయినా సరే వీళ్ళందరినీ ఓడించాలంటే మనం నీళ్ళు ఇవ్వకుండా చంపేస్తే ఆటోమేటిక్గా రైతులు వీళ్ళని చంపేస్తారు. కాబట్టి ఈ ఎమ్మెల్యే గారిని లేదా ఈ సీఎం గారిని వీళ్ళందరినీ కాబట్టి నీళ్ళు ఇవ్వబాకని చెప్పి మాట్లాడుతున్నాడు. అంతకుమించి వేరే ఉంది. ఆయనకి పదవి రాకో, పని కాకో, లేకపోతే ఆఫీస్కి వెళ్తే లంచం కట్టిన బాధ. మేము జెండా మోచాను, నేను అధికార పార్టీని ఒళ్ళు చించుకున్నాను, గుడ్డలు చించుకున్నాను, వైసీపీ వాళ్ళని తన్నాను, తిట్టాను, హేళనగా చూశాను. నాకు ఇవాళ ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం సర్వనాశనం అయిపోవాలి, ఈ కృష్ణానదిలో కొట్టుకుపోవాలంటే కనుక ఈ నీళ్ళు కొండ చాలు అని చెప్పని అంతకు మించి వేరే ఏమైనా ఉందో నాకు వేరే కనపడతలే. మనిషే పుట్టినాడు ఎవడైనా సరే. ఈ వ్యవసాయం మధ్య